విజయవాడ 2 మెయిన్ సిటీని కలిపేది సూర్యాపేట మండలంలో సూర్యాపేట జిల్లా ఉంది ఇక్కడ కేంద్రీకృతంగా. ప్రతి ఒక్క విషయానికి హైదరాబాద్ నుంచి విజయవాడ పోవాలన్నా, విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలన్నా మెయిన్ సెంటర్ వాణిజ్యపరంగా అన్ని రకాల డెవలప్‌మెంట్ ఉన్న ఒకే ఒక ఏరియా సూర్యాపేట మండలం, సూర్యాపేట జిల్లా. ఈ సూర్యాపేట జిల్లా మెయిన్ కేంద్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ ఇప్పటివరకున సూర్యాపేటకి రైల్వే మార్గం లేకపోవడం చాలా దురదృష్టకరం. ఈ విషయంపై సూర్యాపేట జిల్లాలో రైల్వేస్ అధికార కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు ఇప్పటికీ ఒక 2-3 సంవత్సరాల నుంచి సూర్యాపేట జిల్లాకి రైల్వే లైన్ వచ్చిందని చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటివరకు అది అమల్లోకి రాలేదు. ఈ మధ్య కాలంలో సూర్యాపేట నుంచి వచ్చిన రైల్వే లైన్ని తీర్చి మళ్ళీ వేరే దగ్గర మార్చడం వల్ల ఒక రైల్వేస్ అధికార కమిటీ అనేది సూర్యాపేట ఏర్పాటు చేశారు. ఆ కమిటీ యొక్క సభ్యులతో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఊరు రామూర్తి యాదవ్ గారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే అండి. ఈ కమిటీ ఎందుకు ఏర్పాటు చేయవలసి వచ్చింది? ఇది ఈరోజు సూర్యాపేటలో రైల్వే సాధన కమిటీ ఒకటి ఫామ్ చేశాం. ఎందుకంటే దాదాపు నేను 30 సంవత్సరాల నుంచి ఇంటనే ఉన్న సూర్యాపేటకు రైలు మార్గం వస్తుందట అన్నమాట. కానీ ఇంతవరకు రైలు మార్గం ఉంచుకోలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ రైలు మార్గం వేసింది ఇదే. నడుకుడి బీబీ నగర్ నడుకుడి, ఇది నల్గొండ నుంచి పోతున్నది. చాలా సంతోషం. అది ఇప్పుడు నల్గొండకు ఉంది, మిర్యాలగూడకు ఉంది. అయితే ఈ మధ్యన సడన్గా ఏంటంటే కేంద్ర ప్రభుత్వము బుల్లెట్ ట్రైన్స్ అనే కారిడార్లను డిక్లేర్ చేసింది. ఆ కారిడార్లు డిక్లేర్ చేసింది అట్లే ఇప్పుడు ఒకటి శంషాబాద్ నుంచి బాటసింగారము, ఇప్పుడు నార్కెట్పల్లి, నక్కరకల్లు, సూర్యాపేట, జగ్గయ్యపేట, అమరావతి, చెన్నై ఈ రూట్ ఆల్రెడీ డిక్లేర్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఈ మధ్యన ఏమైందంటే మళ్ళీ కొత్తగా దీన్ని మార్చి ఇప్పుడు శంషాబాదు, ఫ్యూచర్ సిటీ, డ్రై ఫోర్ట్ అని, ఇప్పుడు దాచారము, దాచపల్లి, పిడుగురాల, దీని మించి అమరావతి, చెన్నై అని కారిడార్ మార్చమనేది అలిగేషన్ నడుస్తుంది, ల్యాండ్ ఎక్విజిషన్ నడుస్తుందని ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిందని ఈ ట్రైన్ ఉద్దేశం, కారిడార్ ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ టు చెన్నై వాణిజ్య నగరాలను కలుపుకొని పోవాలి. వాణిజ్య నగరాలు కలుపుకొని పోయే ఉద్దేశంతో హైదరాబాదు, సూర్యాపేట, జగ్గయ్యపేట, అమరావతి, చెన్నై మంచిగా ఉన్నది. ఇప్పుడు అక్కడ పోతే ఈ డ్రై ఫోర్టు, దాచిపల్లి, లేకపోతే పిడుగురాళ్ళ, హాల్యాలు అక్కడ ఏమున్నదంతా అంతా డ్రై ల్యాండ్. ఏమైనా కొన్ని కిలోమీటర్లు తగ్గుతున్న ఉద్దేశంతో మేము ఇక్కడి నుంచి తీస్తున్నాం అనేది అబద్ధం. అది దీని ఎందుకు మార్పు జరిగింది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని రూట్ మ్యాప్ వాళ్ళు కారిడార్ వాళ్ళు ఇస్తున్నారా, అలైన్మెంట్ ఇస్తున్నారా, లేకపోతే స్టేట్ గవర్నమెంట్కు చెప్పి మేము ఇస్తాము, డబ్బులు ఇస్తాము, ఇష్టం వచ్చింది చేసుకోమంటారా అనేది అది ఉంటుంది. అయితే దాన్ని ఎందుకు మార్చిరు అనే దాని మీద ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. కానీ సూర్యాపేటకి ఇవ్వకపోయినా బాగుండేది. కానీ ఇచ్చి క్యాన్సిల్ చేయడం అనేది ఇవాళ సూర్యాపేట కానీ, ఇవాళ సూర్యాపేట జిల్లా, ఇప్పుడు నకరెక్కలు కానీ, కోదాడు కానీ ప్రజలు కొంచెం ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఎన్నేళ్ళు సూర్యాపేటకు ఎందుకంటే రైలు మార్గం వస్తలేదు, ఇంకెన్నాళ్ళకి వస్తుందని. ఎందుకంటే సూర్యాపేట అనేది పెద్ద వాణిజ్య సెంటర్. ఇవాళ రాష్ట్రంలోనే పెద్ద మార్కెట్ సెంటర్. ఇవాళ వరంగల్ తర్వాత సూర్యాపేట ఒక మార్కెట్ ఉన్నది ఇదే. ఇవాళ ఉదాహరణకు ఒక పీవీసీ ఇండస్ట్రీస్ ఉన్నది, సుధాకర్ పీవీసీ ఇండస్ట్రీ దేశంలోనే ఉన్నది, ఇది సూర్యాపేటనే ఉన్నది. ఇవాళ ఒక మెడికల్ కాలేజ్ ఉన్నది. ఇవన్నీ చరిత్ర ఉంది. ఇవాళ టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు పిల్లల మరి టెంపుల్స్ ఫేమస్, వరల్డ్ ఒక దేశంలోనే ఫేమస్ ఉన్నాయి పిల్లల మరి టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ శివుడి టెంపుల్స్. ఇవన్నిటి కూడా ఇంత అభివృద్ధి చెందుతున్న సూర్యాపేటకు, వాణిజ్యులకు సూర్యాపేటకు అనేది బుల్లెట్ ట్రైన్ అవసరం, ఇక్కడ స్టేషన్ అవసరం. ఎందుకంటే బుల్లెట్ ట్రైన్ అనేది ఇలా విద్యార్థులకు ఉపయోగపడుతుంది, మేధావులకు ఉపయోగపడుతుంది, బిజినెస్ పీపుల్కి ఉపయోగపడుతుంది. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా పోవాలి, ఫాస్ట్గా ఇవ్వాలి. డెవలప్మెంట్ అనేది బుల్లెట్ ట్రైన్స్ అనేది, రైలు మార్గాలు అనేది, రోడ్వేస్ అనేది ఏం చూస్తుంటే ఈ కంట్రీ డెవలప్మెంట్ చూస్తుంది. ఖచ్చితంగా ఈ సూర్యాపేటకు ట్రైన్ కావాల్సింది ఉన్నది. ఇవాళ దీనికి రైల్వే సాధన సమితి కమిటీని ఏర్పాటు చేసినాం. ఇవాళ నిన్న కలెక్టర్ కూడా రిప్రజెంట్ చేసినాం. తర్వాత మేము ఇవాళ బీజేపీ వాళ్ళని కలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళని కలుస్తాం, ముఖ్యంగా ముఖ్యమంత్రిని కలుస్తాం. ఇవాళ స్టేట్ బీజేపీ లీడర్ కిషన్ రెడ్డి గారిని, మంత్రిని కలుస్తాం. అవసరం ఉంటే రైల్వే మినిస్టర్ని కలుస్తాం. మళ్ళీ అలైన్మెంట్ మాకు ఇచ్చిన దాన్ని, మా అలైన్మెంట్, మా రూటు మాకు ఇచ్చారు, మా కారిడార్ మాకు ఇచ్చారు, మార్చకూడదని దాని మీద నడుస్తున్నది. దీంట్లో ఇవాళ సూర్యాపేటలోని అన్ని పార్టీలు వచ్చినాయి.
బీజేపీ ఉన్నది, బీఆర్ఎస్ ఉన్నది, సిపిఎం ఉంది, సిపిఐ ఉన్నది, ఇవాళ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, స్టూడెంట్స్ యూనియన్స్ ఉన్నాయి, వ్యాపార సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అందరూ కాంగ్రెస్ పార్టీతో సహా అందరూ పనిచేస్తున్నాం. ఖచ్చితంగా మంచి ఈ ధర్నాల రూపం చేస్తాం. అందరూ హైదరాబాద్ ముఖ్యమంత్రిని కలుస్తాం. ఖచ్చితంగా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ అనేది ఉండాలి. ఒకప్పుడు రైలు మార్గమే మేము కోరుకుంటే ఇప్పుడు మా మంచిగా ఇచ్చిన కారిడార్ బుల్లెట్ ట్రైన్ ఎందుకు వదులుకుంటాం? ఖచ్చితంగా సూర్యాపేటకు అవసరం కాబట్టి మంచి ఉధృతంగా చేస్తాం, ప్రెస్ మీట్లు పెట్టేస్తాం, అవసరం రోడ్ల మీద ధర్నాలు కూడా చేస్తాం. కాబట్టి మేము ముఖ్యంగా ఇలా బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి మేము కోరుకునేది ఏంటంటే ఇదివరకు ఇచ్చిన అలైన్మెంట్ను డైరెక్ట్గా శంషాబాద్ నుంచి బాటసింగారం, నార్కట్పల్లి, నక్కరికాలు, సూర్యాపేట, జగ్గయ్యపేట, అమరావతి, చెన్నైది మాకు కావాలని మేము ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అటువైపు ఉన్న రైళ్ళు ఆల్రెడీ ఉన్నాయి. నల్గొండకు ఉంది, మిర్యాలగూడకు ఉంది. ఎప్పుడో 30-40 నుంచి ఎదురు చూస్తున్నాం. మాకు ఎన్నో ఉద్యమాలు నడిచిన సూర్యాపేటకు రైలు రావడం. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పోనీయకుండా మేము పోరాడతాం, కాపాడుతాం. మంచిగా సూర్యాపేట ప్రజలకు మంచిగా అనుకూలంగా మేము తీసుకొస్తేందుకు మేము గట్టి పోరాటం చేస్తున్నాం. ఓకే, చూస్తున్నారు కదండి, సూర్యాపేట యొక్క ప్రజల కోరిక మేరకు తప్పనిసరిగా సూర్యాపేట నుంచి రైల్వే లైన్ పోవాలని ఇక్కడ సూర్యాపేట ప్రజలందరూ కోరుతున్నారు. చూస్తున్నాం, మనం తీసుకుంటాం. థ్యాంక్ యూ.